చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం అని కూడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందరరాజ్ యాదవ్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నేత నార్లగిరి రమేష్ అధ్యక్షతన బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరరాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. బహుజన పోరుబిడ్డ, నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత, ఓరుగల్లు పోరుబిడ్డ అని అన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, కుసుమ లక్ష్మీనారాయణ, ఉడతల సారంగపాణి, కనకరాజు, శ్రీనివాస్, హరినాథ్, మోహన్ రాజు, సుంచు కృష్ణ, రవీందర్ రావు, పరశురాములు, రాజు, జానకిరాములు, రమేష్, అఫ్జల్, దేవి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరంగల్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో 129వ జయంతి చాకలి ఐలమ్మ ఘనంగా జరుపుకోవడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలో బీఆర్ఎస్ చాకలి ఐలమ్మ ఆశయాలను ముందు తీసుకున్నట్లు ఉందని చూపుతుంది. మనందరికీ తెలుసు, చాకలి ఐలమ్మ పోరాటం గత 100 సంవత్సరాల క్రితమే పోరాటం, సాయుధ పోరాటం, దొరలకు వ్యతిరేకంగా ఈ దొరలు చేసే అరాచకాలను ఎదిరించిన వీరనారిగా, తెలంగాణలో మొదటి వీరనారిగా పేరు సంపాదించిన చాకలి ఐలమ్మ ఈనాటి కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో వెలిచింది అంటే తను చేసిన పోరాటాల ఆనాడు కమ్యూనిస్టులో చేరి ఆ ఊళ్ళో జరిగే అరాచకాలు, దొరలు చేసే అరాచకాలకు ఎదిరించి పోరాడి దున్నుకునే వాడితే భూమిని, పండించిన వాడితే పంటని పోరాటం చేసిన వీరనారి. ఇప్పటి కాలంలో ప్రతి బీసీకి ఇదొక రోల్ మోడల్గా ఉండాలని, తన చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని, చదివేటట్టు మనం చెయ్యాలి. రాబోయే రోజుల్లో కూడా ఘనంగా జయంతిలు, వర్ధంతిని చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణ వీరులకు అందరికీ ప్రభుత్వం తరపున వర్ధంతిలు, జయంతులు జరపడం జరిగింది. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో మన వీరనారులైన వీరుల చరిత్రను తొక్కడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుర్తింపు రావడం అది అందరి ప్రజలకు సంతోషం. కానీ అది అంతటితోనే ఆగిపోలేదు. ఇప్పటికి కూడా ఆ పోరాటం, బీసీల పోరాటం కొనసాగాలి. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం రావాలని కోరుకుంటూ చాకలి ఐలమ్మ ఆశయాలను బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుందని